మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. దేవుని సంగమ ప్రియులను బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశ్వరాన్ని బంగారు పదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటుని కాచి కాపాడి సంరక్షించింది. మరి ఉదయకాల సమయం సజీవ లేఖన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యంతో నాతో మాట్లాడి మీరే మహిమ గంతలో వాళ్ళ పొందమని చేస్తున్నాము నడుచున్నాం తండ్రి. ఆమె ఈ దేవుని సంగమ ప్రియులను బిడ్డ నిర్గమ ఏర్పాటు చేయలేని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22, 23, 24 వచనములు ఈ విధంగా రాయబడినవి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22, 23, 24 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును ఏబేలు కంటే మరీ శ్రేష్టము గల పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. పౌలు భక్తుడు హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తూ జీవము గల దేవుని పట్టణముగా పిలువబడుతున్న ఆ యొక్క యెరూషలేమును గురించి, సియోను అనగా ఎత్తైన స్థలం అని అర్థము. అంటే ఉన్నతమైన స్థలముల యందుండు ఆ దేవాది దేవుని యొద్దకు మనము వచ్చువారముగా, ఆయన యందు జీవము కలిగి ఉన్న వారముగా, ఆ జీవమందు మనము జీవించవారమై ఉన్నాం. కాబట్టి ఇక్కడ పౌలు హెబ్రీ సంఘానికి, సార్వత్రిక సంఘానికి తెలియజేసే మాట ఏంటంటే, ఇప్పుడైతే సియోను కొండకు అంటున్నాడు. అంటే ఎత్తైన ఉన్నతమైన స్థలముల యొద్ద దేవుని యొక్క ఉన్నతమైన కార్యాలను ఎరిగిన వారిగా, కలిగిన వారిగా, ఆయన యందు విశ్వాసము కలిగిన వారై ఉండాలనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. దేవుని పట్టణమునకును అంటున్నాడు. అంటే ఆయనతో పాటు నివసించుటకు, ఆయన నివాసమునకు చేరువారుగా మనం ఉండాలని, అనగా పరలోకపు యెరూషలేమునకు అంటున్నాడు. అంటే పరలోకమైన దేవుని పట్టణమైన ఆ ఉన్నత స్థలమైన ఆ యొక్క ప్రదేశములో నీవు సదాకాలము ప్రభుతో, పరిశుద్ధాత్మతో, తండ్రితో జీవించువాడవై ఉన్నావు. కాబట్టి ఇక్కడ ఈ జీవము కలిగిన దేవుని పట్టణానికి కావలసిన సిద్ధపాటు, ఆ పట్టణమందు మనము నివసించడానికి దేవుడు మనకిచ్చిన ఆ ఆధిక్యత ఏదైతే ఉందో దానిని కలిగి ఉండాలనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. అనగా పరలోకపు యెరూషలేము నకును వేవేల కొలది దేవదూతల యొద్దకును. అంటే అక్కడ ఉండు కెరూబులు, స్వరూపులు నిత్యము ఆయనను గాన ప్రతిగానాలు చేయొచ్చు, ఆయన స్తుతిస్తూ ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక దివారాత్రములు అది ఏ విధంగా అయితే దేవుని కొనియాడుతూ కీర్తిస్తాయో, ఆ ఉన్నతమైన పట్టణానికి నీవు, నీ కుటుంబము, నీ సంఘము, యావత్ సార్వత్రిక సంఘము కూడా అక్కడికి చేరాలనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. అంటే ఇహమందున్న మనము పరమందున్న దేవుని సన్నిధిలో ఆ సియోనులో ఆ ఎత్తైన స్థలముల యందు నివాసం కలిగిన వారముగా, ఇహము నుండే పరమునకు చేర్చబడే వారుగా మనము అటు సిద్ధపాటు కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ ఈ వేవేల కొలది దేవదూతల యొద్దకు అంటున్నాడు. అంటే దేవుని సన్నిధి నిత్యము అది ఆరాధింపబడుతూ స్తుతింపబడుతున్నది. కాబట్టి ఆ ఉన్నతమైన స్థలములలో ఆ ఉన్నతమైన ఉద్దేశాలు నువ్వు కలిగి ఉండి అక్కడ చేరి అందు నీవు ఆనందించేవాడుగా ఉండాలి. కాబట్టి ఇక్కడ పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు అంటున్నాడు. ఎవరైతే పరలోకములో పిలువబడ్డారో, ఎవరైతే జ్యేష్ఠత్వాన్ని కలిగి ఉన్నారో వారిని గురించి, అంటే సార్వత్రిక సంఘం అంతటిని బట్టి ఎవరైతే జీవం కలిగిన దేవుని ఆరాధిస్తూ తమ హృదయాలను ఆయన వైపు నలిపి జీవింపజేసుకుంటున్నారో అట్టి వారికి తన మాటలను పౌలు గుర్తు చేశాడు. అందుకనే పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు అంటున్నాడు. అంటే ఈ యొక్క ఉన్నతమైన స్థితిని నీవు దేవుని ద్వారా పొందుకుంటున్నావు. ఆ పొందుకుంటున్న దానిని దేవుడు నీకు ఇస్తున్నాడు అనే విషయాన్ని
పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఈ పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకు అంటే నిత్యము అక్కడ ఉత్సాహగానము సంతోషగానములే ఉంటాయి. అక్కడ ఏర్పును పండ్ల కొరుకుటే ఉండవు. అంటే ఏంటి? అది దేవుని యొక్క మహాకృప చేత మహిమ చేత అది ప్రకాశింపబడుతూ అనేకులను ప్రకాశింపజేసేది ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ పౌలు హెబ్రీ సంఘానికి సార్వత్రిక సంఘానికి చేస్తున్నాడు. కాబట్టి వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును. ఆయన ఎలాంటి వాడంట? అందరికీ న్యాయాధిపతి. ఆయనే న్యాయం విధించేవాడు, ఆయనే తీర్పరే ఉన్నాడు. కాబట్టి మన క్రియలను బట్టి, మన ఆలోచనలను బట్టి, మన తలంపులను బట్టి, మనం ఏదైతే ఇహమందు మనం కలిగి ఉన్నావో దానిని బట్టి నీవు పరమందు దేవునితో సదాకాలము జీవించవాడన్నావు అనే విషయాన్ని పౌలు తెలియజేస్తున్నాడు. అందుకే అంటున్నాడు, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు అంటారు. ఎవరైతే మన పితరులు మరణించి దేవుని యొద్ద చేరి ఉన్నారో ఆ ఆత్మలన్నీ కూడా పరమందు దేవుని యందు చేరేవై ఉన్నవి. అంటే అందుకనే ప్రభువు తనకంతా అంటే ఏదైతే దేవుడు తన కొరకు తాను సిద్ధపరచలేకపోయాడో ఆ మానవునికి కావలసిన దానిని దేవుడు తన కుమారుడి ద్వారా అనుగ్రహించారు. కాబట్టి క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి ఆ ఉన్నతమైన స్థలముల యందు మనము నివాస యోగ్యము కలిగిన వారమే ఉన్నాం. మరణంలో పాపంలో ఉన్న మనల్ని జీవము కలిగిన దేవుడు తన వాక్యం చేత నడిపించి విశ్వాసములో స్థిరపరిచి అందు మనలను స్థిరపరుస్తున్న విధానాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేస్తున్నాడు. అందుకని అంటున్నాడు ఏమనంటే అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును అంటాడు. అంటే అక్కడ స్వార్థము, పాపము, దేహ సంబంధమైనవి ఏవి ఉండవు. అది నిత్యము వెలిగింపబడుతూ మహిమపరచబడుతూ స్తుతిగానాలతో, చెరుపులతో, చెరుపులతో, గాన ప్రతిగానాలతో అది అక్కడ నిత్యము స్తోత్రము చెల్లించేది ఉంటది. కాబట్టి ఆ ఉన్నతమైన సియోనులో నీవు నివసించాలని, అందు ప్రవేశించాలని పౌలు ఇక్కడ గుర్తు చేస్తూ జీవము కలిగిన దేవుని పట్టణము అని దాని గురించి చెప్తూ అంటున్నాడు. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును అంటాడు. ఎవరు? యేసుక్రీస్తు ద్వారా మనకి ఆ యొక్క అనుగ్రహం కలిగి ఉంది. కాబట్టి ఆ కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి అంటున్నాడు. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును ఇదేళ్ళ కంటే మరీ శ్రేష్టము గల పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు అని. ప్రోక్షణ అంటే ప్రోక్షింపబడుట. ఎవరు అంటే క్రీస్తు. మన నిమిత్తం, మన పాపం నిమిత్తము ఆయన శ్రమను అనుభవించి సమాధి చేయబడి ఆయన రక్తము గార్చి ఆయన రక్తము చేత నేడు నీవు నేను విమోచింపబడి ఉన్నాము. కాబట్టి ఆ విమోచన ఖైదనాన్ని ఆయన చెల్లించున్నాడు. కాబట్టి నీవు నేను ఈ రోజున ఈ స్థితిలో అంటే ఈ రక్షణలో మనం కొనసాగడానికి ఆయన తన కృపనిచ్చి ఉన్నారు. అందుని బట్టి పౌలు ఇక్కడ చెప్తున్నాడు, కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు అంటే ఆయన తండ్రికి మనకి మధ్య వారధిగా ఉండి ఆయనే మనల్ని అక్కడికి నడిపిస్తున్నారు. కాబట్టి ప్రభువుని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి తండ్రి యొద్దకు మనం చేరువారమై ఉన్నాము. కాబట్టి ఏబేలు కంటే మరి శ్రేష్టము గల కొడుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు అంటాడు. కాబట్టి ఏదైతే ప్రభు మన కొరకు ఆయన రక్తాన్ని ప్రోక్షించారో ఆ ప్రదేశానికి మీరు వచ్చినారు. కాబట్టి మీరు నీతిమంతులుగాను, పరిశుద్ధులుగాను, నిందారహితులుగాను యెహోవాను మీరు జీవించి ఆయనతో పాటు ఆయన రాజ్యమందు ఏదైతే పౌలు చెప్తున్నాడో జీవము గల దేవుని పట్టణం అని ఆ పట్టణమందు మనం ప్రవేశించాలని ఉదయకాల సమయమున భక్తులైన పౌలు తన పత్రిక ద్వారా ఆనాడు హెబ్రీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాటలు ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును ఆయన జీవం కలిగిన నీ యొద్దకు రాగలుగుటకు, నీ యందు జీవించుటకు కావలసిన సిద్ధపాటు స్థితిగతులు మొగ దయచేయండి. లోకం నుండి, బాబు నుండి ప్రత్యేకింపబడి ఏ సంబంధమైన వాటి మనస్కరించక ఆత్మతో సత్యముతో నేను ఆరాధించే, సేవించే ధన్యత, యోగ్యత మొగ దయచేయండి. అవును నాయన, ఉన్నతమైన నీ యొక్క పట్టణముగా సియోనును గురించి నీవు తెలియజేసినప్పుడు యెరూషలేములో నీ యొక్క ఉద్దేశాన్ని, నీ యొక్క ఆలోచనను అక్కడ బయలుపరుచున్నావు. కాబట్టి ఎవరైతే నీతిమంతులుగా, పరిశుద్ధులుగా యెహోవామందు జీవించేవారే అంటారు వారందరూ కూడా ప్రభు పరమందు నీతో సదాకాలము జీవించేవారే అంటారు. కాబట్టి తండ్రి, నీ చిత్తమునకి నీ కుమారుని యందు విశ్వాసం ఉంచి కొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఉన్న ప్రభువును బట్టి, ప్రభు యొక్క మాటను బట్టి మేము యెహోవామందు జీవిస్తూ నీ యందు జీవించగలుగుతా గట్టి కృప దయచేయండి. బలహీనలను బలపరచువాడు, రోగులను స్వస్థపరచువాడు, హాస్పిటల్స్ ఇండ్ల వద్ద పడిన వారు ముట్టి లేవనెత్తువాడు, ఎవరైతే ప్రార్థన అవసరాలు కలిగి ఉన్నారో అటు వారిని జ్ఞాపకం తీసుకోండి. 8 4 వదనాలు కుడికల కుటుంబాలు ప్రత్యేకపరచండి.
ఇదిన పరిచయలో సేవలో నీ సన్నిధి, నీ తోడ్పాటు, నీ తోడు దేవ నాకు మాకు దయచేయమని, మీరు ఆఖరికి మమ్మల్ని సిద్ధపరచమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా దినాలు మాకు దయచేయం. మరల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనను క్షమించు. సదనలతో ఏకాశలను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే తండ్రి. ఆమేన్. నా పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించడం గాక. ఆమేన్.